మహిళల్లో అధిక మరణాలకు కారణమయ్యే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. ఇటీవల కాలంలో దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. జీవనశైలి కారణంగా కూడా ఈ క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది. తిన్నచోటే బద్ధకంగా కూర్చోకుండా శారీరక శ్రమ, వాకింగ్, యోగా, ఎక్సర్సైజులు చేయటం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు బాగా తగ్గుతుందని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. తక్కువగా నిద్రపోవడం, రోజూ నిర్ణీత సమయానికి నిద్రపోకపోవడం, విపరీతమైన ఒత్తిడిలో జీవించడం, నాన్ వెజ్ అధికంగా తినడం రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం 5.6% మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రతి సంవత్సరం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 50,000కు పైగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని హెచ్చరించింది. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మన దేశానికి ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ అంశాలను పరిశీలించి భారతీయ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా కారణమయ్యే అంశాలను గుర్తించే లక్ష్యంతో ఐసీఎంఆర్కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ చేపట్టిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ బెంగళూరులో ఉంది. ఇది చేసిన అధ్యయనంలో భాగంగా వైద్య ఆరోగ్య పరిశోధనా పత్రాలను భద్రపరిచే పబ్మెడ్, స్కోపస్, ఎంబేస్ వంటి అంతర్జాతీయ డేటాబేస్లలో 2024 డిసెంబర్ 22 దాకా అందుబాటులో ఉన్న 1871 వ్యాసాలు, 31 అధ్యయనాల సమాచారాన్ని ఈ సంస్థ నిపుణులు విశ్లేషించి ఒక పరిశోధనా పత్రాన్ని రూపొందించారు. అండర్స్టాండింగ్ ఫిమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇన్ ద ఇండియన్ పాపులేషన్, ఎవిడెన్స్ ఫ్రమ్ ఎ సిస్టమాటిక్ రివ్యూ అండ్ మెటా అనాలిసిస్ పేరిట ప్రచురించిన ఆ పరిశోధనా పత్రం ప్రకారం మెనోపాజ్ ఆలస్యమయ్యే, అంటే 50 ఏళ్లు దాటిన తర్వాత, 30 ఏళ్లు దాటిన తర్వాత తొలిసారి గర్భం ధరించే మహిళలకు, గర్భస్రావాలు ఎక్కువగా అయినవారికి, యుక్త వయసులో కాకుండా ఆలస్యంగా అంటే 35 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకునేవారికి, నడుము కింది భాగం చుట్టుకొలత నిష్పత్తి, వేస్ట్ టు షిప్ రేషియో 0.85 కన్నా ఎక్కువగా, పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉండేవారిలో, వివాహం కాకుండా తరచుగా అబార్షన్ చేయించుకునేవారికి బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ అని వెల్లడైంది. అలాగే కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా క్యాన్సర్ మరియు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రోగులు ఉంటే కూడా ఆ కుటుంబంలోని మహిళలకు ఈ ముప్పు ఎక్కువ అని ఐసీఎంఆర్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. విదేశాల్లో 35 నుంచి 50 ఏళ్ల వారితో పోలిస్తే 50 ఏళ్లు దాటిన వారిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు 3 రెట్లు ఎక్కువ అని, మన దేశంలో అయితే 40 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల్లోనే ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నిద్రలేమి, నిర్ణీత నిద్రవేళ పాటించకపోవడం, వెలుతురు ఎక్కువగా వచ్చే గదిలో నిద్రించడం, ఒత్తిడి స్థాయిలు పెరగడం, నాన్ వెజ్, ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం అధికంగా తినడం వంటి జీవనశైలి లోపాలు కూడా రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతున్నట్టు వారి అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారిలో, వ్యాయామం చేసేవారిలో మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు గుర్తించారు. వ్యాయామం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుందని, అది బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి సహజ రక్షణ కవచంగా పనిచేస్తుందని వారన్నారు.